గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ ఆర్బిట్ అకాడమీ. నేను మీ త్రినాథ్. నేను మన ప్రీవియస్ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 2025 పేపర్ 1లో బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు బుక్స్ నుంచి ఏపీ హిస్టరీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అదేవిధంగా ఎం లక్ష్మీకాంత్ బుక్ నుంచి పాలిటీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను మీకు వివరిస్తానని చెప్పాను. ఆ బుక్స్ ముందు పెట్టుకొని, ఆ పేపర్ ముందు పెట్టుకొని క్లియర్గా క్వశ్చన్ వైజ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ముందే చెప్పాను కదా అథెంటిక్ సోర్సెస్ చదవమని, అది ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒకసారి చూడండి. ఇది మనకి 2025 పేపర్ 1లో ఇప్పుడు నేను ఏపీ హిస్టరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గణపతి దేవుడు రెండో మనుమసిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అది ఎసర్సన్ అండి. రీజన్ ఏంటంటే రెండో మనుమసిద్ధి కాలంలో నెల్లూరు చోళుల అధికారం ఉచ్చస్థితికి చేరుకుంది. చూడండి, ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చూద్దాం. మనకి 200 పేజీ ఒకసారి ఓపెన్ చేయండి. అందులోనూ 200 పేజీలో మనకి చూడండి, మనుమసిద్ధి దాయాదులకు రాజ్యం కోల్పోయి గణపతి సాయం అర్థించినాడు. సామంత భోజన నాయకత్వంలో కాకతీయ సైన్యం నెల్లూరుపై నడిచి మనుమసిద్ధి దాయాదులైన అక్కన్న బయ్యన్నలను వధించి మనుమసిద్ధి విరోధులైన ద్రావిడ కర్ణాటకదేశీయులను విజయకండ గోపాలను ఓడించినారు. అంటే వీళ్ళని ఓడించారంటే అర్థం ఏంటి? మనుమసిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించినట్టే కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి. రెండో మనుమసిద్ధి కాలంలో నెల్లూరు చోడుల అధికారం ఉచ్చస్థితికి చేరుకుంది. మనకు పేజ్ నెంబర్ 178 చూడండి ఒకసారి. రెండో మనుమసిద్ధి కాలంలో నెల్లూరు చోడుల ప్రభ క్షీణించింది అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఉచ్చస్థితికి చేరుకుంది అన్నాడు. అందువల్ల ఈ స్టేట్మెంట్ తప్పండి. సో ఏ నిజం, ఆర్ తప్పు. డైరెక్ట్గా మనకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచే ఈ బిట్ రావడం జరిగింది. రెండు క్వశ్చన్ సార్ చూడండి. మొదటి తెలుగు వార్తాపత్రిక పేరేమే అన్నాడు. కీ ఇచ్చేటప్పుడు మనకి కృష్ణపత్రికనిచ్చాడండి, కానీ ఇది మనకి పీవీకే ప్రసాదరావు బుక్లో సత్యదూత అని ఉంది. సో ఇది పీవీకే ప్రసాదరావు బుక్ను తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 394 పేజీలో పీవీకే ప్రసాదరావు బుక్లో ఉంది. కావాలంటే ఎవరైనా చూసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి చూపించట్లేదండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్తే వీడియోలు ఎంత పెరిగిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద ఇచ్చిన 2 రాజులను కాలానుక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. మనకి బిఎస్ఎల్ హనుమంతరావు 247 పేజీ తీయండి. అందరూ చూడండి, రాజులు వరుస క్రమం చూడండి. ప్రోలే వేమారెడ్డి, అనవాతారెడ్డి, 3 అనవేమారెడ్డి, 4 కుమారగిరి రెడ్డి, 5 పెదకోమటి వేమారెడ్డి. మనకు అవే ఇక్కడ ఇచ్చాడండి. దాని ప్రకారం అయితే ఆన్సర్ సిబిఏడి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్సర్ సిబిఏడి అవుతుంది. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ ఎప్పుడైనా అడిగాడండి. ఇది 234 పేజీ పి రఘునాథరావు బుక్లో ఉందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మరి చెప్పట్లేదు దీని గురించి. 234 పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 5th క్వశ్చన్ చూడండి. దీన్ని మ్యాచ్ చేయమని అడిగాడండి. జాబితా 1 జాబితా 2 అని చెప్పాడు. ఈ క్వశ్చన్ కూడా చాలా క్లియర్గా ఉంది. మనకి ఈ 140, 142 పేజ్ చూడండి, మనకి హెడ్డింగ్తో సహా ఉంది. ఆ హెడ్డింగ్స్ తీసి మనకి క్వశ్చన్ ఇచ్చాడు. 6th క్వశ్చన్ చూడండి. క్రింద ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజ ప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురం బ్రాకెట్లో ద్రాక్షారామం అని ఇచ్చాడు జననాథపురంలో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరుదులను పొందాడు అన్నాడు. మనకి బిఎస్ఎల్ హనుమంతరావు 162 పేజ్ తీయండి. అందులోను చూడండి, డైరెక్ట్గా ఒక లైన్ తీసి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడండి. చూడండి, ముమ్మడి చోడుడు జననాథపురం బ్రాకెట్లో ద్రాక్షారామంలో పట్టాభిషేకం జరుపుకొని సర్వలోకాశ్రయ విష్ణువర్ధన బిరుదులతో పరిపాలన సాగించాడు. యాజ్ ఇట్ ఈజ్ ఈ లైన్ తీసి అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడండి. అందువల్ల ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చదవండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. బాలికల కోసం తొలిసారి పాఠశాల రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు అని ఇచ్చాడు. రఘునాథరావు బుక్ తీయండి, పేజ్ నెంబర్ 121. చూడండి, ఇక్కడ తన ఆశయాల్ని ఆచరణలో పెట్టేందుకు కందుకూరి 1974 సెప్టెంబర్లో ధవళేశ్వరం వద్ద ఒక బాలికా పాఠశాలను స్థాపించాడు. ధవళేశ్వరం అంటే మనకు తెలుసు కదా, రాజమండ్రి. ఆంధ్రదేశంలోని మొదటి బాలికా పాఠశాల కూడా ఇదే కావడం విశేషం. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింది సంఘటనలను కాలానుక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. మనకి మద్రాసులో రైతువారీ విధానం అమలు. ఇది మనకి ఈ 2 బుక్స్లో, ఈ 3 బుక్స్ కూడా డేట్ ఎక్కడ లేదండి, ఇదైతే దొరకలేదు. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు ఆక్రమణ రఘునాథరావు బుక్లో పేజ్ నెంబర్ 55లో ఉంది. ఒకసారి చూడండి. 1787 సెప్టెంబర్ 18న గుంటూరు సర్కారు నైజాం కార్న్వాలిస్ స్వాధీనం చేశాడని ఇచ్చాడు. పద్మనాభ యుద్ధం మనకి పేజ్ నెంబర్ 70 తీయండి. 1794 జూలై 10న పద్మనాభ యుద్ధం జరిగిన యుద్ధంలో విజయరామరాజు ఓడిపోవడమే కాక తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఆంధ్రాలో జమీందారీ విధానం రద్దు. ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో పేజ్ నెంబర్ 432 తీయండి. అందరూ ఆంధ్రాలో జమీందారీ విధానం రద్దు అన్నాడు. మన్రో మద్రాస్ గవర్నర్ అయిన తర్వాత 1822 నుండి తీరాంధ్ర ప్రాంతాల్లో జమీందారీలు రద్దయి రైతువారీ విధానం అమలు జరిగింది. అంటే 1822లో జమీందారీ విధానం రద్దు అయిందండి. ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ BCAD అవుతుంది. 9th క్వశ్చన్. ఇది మ్యాచింగ్ క్వశ్చన్ అండి. చూడండి, బిఎస్ఎల్ హనుమంతరావులో పేజ్ నెంబర్ 225 తీయండి ఒకసారి. చూడండి, వినుకొండ వల్లభామాచ్యుని క్రీడాభిరామం
నెక్స్ట్ 159వ పేజ్ చూడండి. పావులూరి మల్లన గణితసార సంగ్రహం, చిత్తశుద్ధి ప్రకరణ, ప్రమాణ సముచ్చయం రెండు మనకి పీవీకే ప్రసాదరావు బుక్లో ఉన్నాయండి. పేజ్ నెంబర్ 104. ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం, దిగ్నాగుడు ప్రమాణ సముచ్చయం. మనకి ప్రతి క్వశ్చన్ ఈ 3 బుక్స్ నుంచి వచ్చాయండి. ఆల్మోస్ట్ 65 క్వశ్చన్స్ వరకు మనకి ఈ 3 బుక్స్ నుండి రావడం జరిగిందండి. 10th క్వశ్చన్ చూడండి. మనకి పీవీకే ప్రసాదరావులో 333 పేజ్ తీయండి. మనకు రాజుల ఆర్డర్ ఇచ్చాడండి. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అసఫ్ జాహీ వంశం చివరి రాజు ఎవరు అన్నాడు. చూడండి, చివరి ఉస్మాన్ అలీ ఖాన్. అదే మనకు ఆన్సర్. ఈ ఆర్డర్లో ఉంది, మనకు క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇది బిఎస్ఎల్ హనుమంతరావులో 223 పేజ్ తీయండి. మారణ మార్కండేయ పురాణం, మాలగట్టిక కేతన దశకుమార్ చరిత్ర, మంచన కేయూర్ బాహు చరిత్ర. మనకి ఇందులో ఈ 3 ఉన్నాయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఒకసారి చూడండి. చీరాల పేరల ఉద్యమం నాయకుడు ఎవరు అన్నాడు. ఈ క్వశ్చన్ నేను చెప్పట్లేదండి, పేజ్ నెంబర్ 165లో ఉంది, అందరూ చూసుకోండి. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు. ఈ రెండు కూడా రఘునాథరావు బుక్ లో ఉన్నాయండి. ఇది 165 పేజీలో ఉంది, ఇది 40th పేజీలో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాకతీయులను గురించి క్రింది ప్రకటనలు సరైన ఏవి అన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చేయండి, పేజ్ నెంబర్ 215. తొలి కాకతీయ చక్రవర్తులు జైన ఆలయాలు నిర్మించారు. కాకతీయులు మొదట్లో జైన మతాన్ని అనుసరించారు. అదే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ కాకతీయ ఆలయాలలో చాళుక్య ఆలయ నిర్మాణ ప్రభావం కనిపిస్తుంది అన్నాడు. పేజ్ నెంబర్ 227 తీయండి. కాకతీయ శిల్పం చాళుక్య విజయనగర శిల్ప రీతులను మధ్యవర్తి అయి సహజ పరిమాణంలోని వైలక్షణం ప్రదర్శిస్తుంది అన్నాడు. అంటే చాళుక్య లక్షణాలు కనిపిస్తాయి, విజయనగర లక్షణాలు కూడా కనిపిస్తాయి అండి. సో స్టేట్మెంట్ 2 కూడా సరైనదే. నెక్స్ట్ 3rd పాయింట్ చూడండి. 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకు ఉద్దేశించిన త్రికూటాలయ శైలిలో నిర్మించారు అన్నాడు. ఇక్కడ చూడండి, 1000 స్తంభాల గుడి, దీన్ని రుద్రేశ్వర ఆలయం కూడా అంటారు. నాటి శిల్పుల వాస్తు ప్రావీణ్యానికి గీటురాయి. ఇది రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకు ఉద్దేశించిన త్రికూటాలయం. 15th క్వశ్చన్. పల్నాడులో పొల్లరీ పనులు చెల్లించవద్దనే ఉద్యమం నడిపింది ఎవరు. ఇది కూడా నేను చెప్పట్లేదండి, పేజ్ నెంబర్ 169 డైరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకు దొరకలేదండి ఎక్కడున్నా. పెద్దగంజం, చిన్నగంజం ప్రాంతాలను ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి అన్నాడు. ఇది మనకి ఆన్సర్ ఉప్పు అని ఇచ్చాడు. ఇది మనకి ఎక్కడ దొరకలేదండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు. ఇది కూడా నేను చెప్పట్లేదండి, పేజ్ నెంబర్ 121లో పి రఘునాథరావు బుక్లో ఉందండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలి ఉదాహరిస్తుంది అన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావు పేజ్ నెంబర్ 159. ద్రాక్షారామ ఆలయాల్లోను బిక్కవోల్ ఆలయాల్లోను తూర్పు చాళుక్య రీతి ప్రస్ఫుటం అవుతుంది. ఏంటంటే చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది అన్నాడు. కొంచెం క్లియర్గా లేదు కానీ దీన్ని బట్టి మన ఆన్సర్ పెట్టొచ్చండి, ద్రాక్షారామ ఆలయాలు అని చెప్పాడు. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు అన్నాడు. ఇది కూడా నేను చెప్పట్లేదండి, పేజ్ నెంబర్ 384లో చాలా క్లియర్గా రఘునాథరావు బుక్లో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మంచికల్లు మరియు మైదివోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి అన్నాడు. పేజ్ నెంబర్ 99 బిఎస్ఎల్ హనుమంతరావు తీయండి. సింహవర్మ మంచికల్లు శిలాశాసనం, శివస్కందవర్మ మైదివోలు శాసనం, పల్లవులు. చూడండి, ఈ క్వశ్చన్ కూడా నాకు దొరకలేదండి, ఒకసారి మీరు వీలైతే వెతకండి. 22 క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. రెండో విజయాదిత్యుడు 108 ఆలయాలు నిర్మించాడు అన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావులో పేజ్ నెంబర్ 126 తీయండి. రెండో విజయాదిత్యుడు తాను పోరాడిన 108 యుద్ధ భూములలో నరేంద్ర మృగేశ్వర ఆలయాల పేరున శివాలయాలు నిర్మించాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి. రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజేశ్వర ఆలయం నిర్మించాడు అన్నాడు. పేజ్ నెంబర్ 159. బిక్కవోలు లేదా బిరుదాంకిని ప్రోలు అంటారు దీన్ని. ఆలయాలు గొనగుని నిర్మాణాలని చెప్పవచ్చు అన్నాడు. వీడు ఇక్కడేమో రాజరాజ నరేంద్రుడు అన్నాడు. సో స్టేట్మెంట్ బి తప్పండి. ఇక్కడ గొనగ విజయాదిత్యుడు అని ఆన్సర్ అవ్వాలి. సో ఈ బి తప్పు అనమాట. ఈ స్టేట్మెంట్ మనకి మార్చిచ్చాడు. నెక్స్ట్ చూడండి. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు అన్నాడు. పేజ్ నెంబర్ 129 తీయండి. రాజ్యకాలం చివరిలో చాళుక్య భీముడు దేవాలయ నిర్మాణంలోను లలిత కళా పోషణలోను గడిపినాడు. సామర్లకోట సమీపంలో చాళుక్య భీమవరంలోని ప్రాచీన భీమేశ్వరాలయము ద్రాక్షారామ భీమేశ్వరాలయము తన పేరున చాళుక్య భీముడు కట్టించినవే. అదే కదా అన్నాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో బి మాత్రమే తప్పు. కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రిక స్థాపకులు ఎవరు అన్నాడు. పి రఘునాథరావు బుక్ లో పేజ్ నెంబర్ 148 తీయండి. కామన్వెల్త్ అనే ఆంగ్ల పత్రికను మద్రాసులో 8 ప్రారంభించింది. మరలా 1914 జూలైలో మద్రాస్ స్టాండర్డ్స్ అనే ఆంగ్ల దినపత్రికను తన సొంతం చేసుకుని దానికి న్యూ ఇండియా అనే పేరును మార్చింది. సో ఇది మనకు 148లో చాలా క్లియర్ గా ఉందండి. చూడండి ఒకసారి. 24th క్వశ్చన్ చూడండి. చెత్తపరచమన్నాడు. మనకు రఘునాథరావు బుక్ పేజ్ నెంబర్ 359 తీయండి. మారీచి పరిణయం, మోహనాంగి మారీచి పరిణయం, తాళపాక తిమ్మక్క సుభద్ర పరిణయం, దాన్ని సుభద్ర కళ్యాణం కూడా అంటారు కదా. కుమారి మొల్ల 6 ఖండాల్లో రామాయణం రచించింది. ఈ రామాయణమే మొల్ల రామాయణం. ఓకేనా. నెక్స్ట్ 342 తీయండి. ఒడవ తిరుమలాంబ వరదాంబిక పరిణయం. చూడండి, తిరుమలాంబ వరదాంబిక పరిణయం. ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో ఉంది. నెక్స్ట్ చూడండి. పద్మనాభ ఎవరి మధ్య జరిగింది. ఇది కూడా నేను చెప్పట్లేదండి, ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. అక్కడ ఇయర్ ఇచ్చాడు, ఇక్కడేమో ఎవరెవరి మధ్య జరిగిందని అడిగాడు. 70 పేజీలో ఒకసారి చూడండి. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. సరికానిది ఏదని అడిగాడు. చూడండి. శక్తివర్మ మొదటి రాజరాజు చోళన్ కుమార్తె కొందవయ్యని వివాహం చేసుకున్నాడు అన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావులో
పేజ్ నెంబర్ 135 తీయండి. శక్తివర్మ మరణానంతరం తమ్ముడు విమలాదిత్యుడు రాజ్యం చేసినాడు. ఇతనికి కొందవ్వ మేళం అనే 2 భార్యలు. వీడేమన్నాడంటే శక్తివర్మ పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. శక్తివర్మ మొదటి రాజరాజ చోళన్ కుమార్తె కొందవైన పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. ఓకేనా, కానీ తప్పు. కొందవై కాదు, ఇక్కడ విమలాదిత్యుడు అనేవాళ్ళు. సో ఆప్షన్ 1 తప్పు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళన్ కుమార్తె అమ్మాంగదేవిని వివాహం చేసుకున్నాడు అన్నాడు. పేజ్ నెంబర్ 136 తీయండి. రాజరాజ నరేంద్రును పట్టాభిషేకాన్ని విజయాదిత్యుడు ప్రతిఘటించి కొంతల కళింగాధీసుల సాయంతో సింహాసనం ఆక్రమించినాడని చోళవరాయుడు అతని పారదోలి రాజేంద్ర చోళుడు వేంగి వరకు నడిచి తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజ నరేంద్రునికి ఇచ్చి పెండ్లి చేసి ఈ తేదీన పట్టాభిషేకం జరిపించినాడని ఒక సిద్ధాంతం వెంకటరామయ్య గారు చెప్పారు. అది ఆ పాయింట్ మనకి ఇచ్చాడు చూడండి. రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు అన్నాడు. సరిపోయింది స్టేట్మెంట్. నెక్స్ట్ 3 చూడండి. రాజేంద్ర చాళుక్యుడు 2వ రాజేంద్ర చోళ కుమార్తె మధురాంతకని వివాహం చేసుకున్నాడు. పేజ్ నెంబర్ 139 తీయండి. ఇక్కడ మనం వీర రాజేంద్రుడి గురించి మాట్లాడుతున్నాం. వీర రాజేంద్రుడు తనకు యువరాజుగా రాజేంద్రుని చేసుకోవడమే కాక అతనికి తన కూతురు మధురాంతికనిచ్చి పెండ్లి చేసినాడు అన్నాడు. చూడండి, రాజేంద్రుడు ఇదేనా మనకి, ఇది రాజేంద్రుడు. సరిపోయింది కదా. రాజేంద్ర చోళ 2వ రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతికని వివాహం చేసుకున్నాడు. ఓకేనా, ఈ స్టేట్మెంట్ కూడా మనకు సరిపోయింది. సో స్టేట్మెంట్ 1 మాత్రమే తప్పు. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ కూడా దొరకలేదండి. పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరు ఏమిటి అన్నాడు. నాకైతే ఇది మనకి 3 బుక్స్లో కూడా దొరకలేదు. మరి ఇంకెక్కడైనా ఉందేమో మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది కూడా మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చాడండి. మనకి శనిగార శాసనం, హనుమకొండ శాసనం, బయ్యారం శాసనం, మోటపల్లి శాసనం. మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో 192 పేజ్ తీయండి. చూడండి, నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాను ఆల్రెడీ. 1వ ప్రోలరాజు శనిగార శాసనం, 2వది హనుమకొండ శాసనం. మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడు 2వ ప్రోలరాజు. ఇతని విజయాలను పెక్కు శాసనాలు వర్ణిస్తున్నాయి. వానిలో రుద్రదేవుని హనుమకొండ శాసనం ప్రధానమైంది. సో హనుమకొండ శాసనం వేయించింది ఎవడంటే రుద్రదేవుడు. నెక్స్ట్ బయ్యారం శాసనం చూడండి. 188వ పేజీ తీయండి. చూడండి, గణపతి దేవుని చెల్లెలు మైలాంబ బయ్యారం శాసనం 1250లో వేయించింది. ఓకేనా, ఈ పాయింట్ మనకు క్వశ్చన్గా ఇచ్చాడు. నెక్స్ట్ మోటిపల్లి శాసనం చూడండి. 213 పేజీ తీయండి. గణపతి దేవుడు మోటిపల్లిలో ఒక శాసనం వేయించాడు. ఇది మనకు అందరికీ తెలిసిందేనండి. మనకు 29th క్వశ్చన్ ఒకసారి చూడండి. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పుని ఎవరు చేశారు అన్నాడు. ఇది ఆన్సర్ సిపి బ్రౌన్ అండి. పి రఘునాథరావు బుక్లో పేజ్ నెంబర్ 360 పేజ్ చూడండి ఒకసారి. బ్రౌన్ మహనీయుడు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును తయారు చేయడమే కాక మరుగున పడి ఉన్న అనేక తెలుగు గ్రంథాలను వెలుగులోకి తెచ్చేందుకు తన సొంత ఖర్చులతో అనేక మంది పండితుల్ని నియమించుకున్నాడు. సో ఈ స్టేట్మెంట్ తీసి మనకు క్వశ్చన్కి ఫ్రేమ్ చేశాడు. అబౌవ్ 65 క్వశ్చన్స్ మనకి ఈ 2 బుక్స్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్. నన్నయ్య బొట్టుని గూర్చి ఈ క్రింది ప్రకటనలో సరైనవేవి అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. తెలుగు కవి అయిన నన్నయ్య బొట్టు సంస్కృత కావ్యమైన మహాభారతంను తెలుగులోకి ఆంధ్ర మహాభారతంగా అనువదించారు. బిఎస్ఎల్ హనుమంతరావులో పేజ్ నెంబర్ 137. మహా విద్వాంసుడు మహాకవి అయిన నన్నయ్య సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించడానికి ఉపక్రమించినాడు. ఓకేనా, నన్నయ్యకు నారాయణ భట్టు సహాయమైనాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరిపోయింది కదా అది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. తెలుగు వ్యాకరణం గురించి నన్నయ్య సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణి కూడా రచించాడు అన్నాడు. ఇది యాక్చువల్ దొరకలేదండి, మనకి ఈ స్టేట్మెంట్ దొరకలేదండి. ఒకసారి మీరు చెక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు నందంపుడు అగ్రహారాన్ని దానం చేశాడు అన్నాడు. ఇది కూడా పేజ్ నెంబర్ 137లోనే ఉంది చూడండి. నారాయణ భట్టుకు నందంపుడు అగ్రహారాన్ని ఇచ్చి రాజరాజ నరేంద్రుడు గౌరవించినాడు. సేమ్ అదే స్టేట్మెంట్ మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ 31th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మొదటి 2 స్టేట్మెంట్స్ పి రఘునాథరావు బుక్స్లో దొరికాయండి. మిగతా 2 స్టేట్మెంట్ మాత్రం దొరకలేదు. చూడండి, విజ్ఞాన చంద్రికా మండలి 1906. ఓకేనా. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం 1901. ఈ 2 మనకు దొరికాయండి. మిగతా 2 స్టేట్మెంట్లు మాత్రం దొరకలేదు. చూడండి, ఈ 2 కూడా హైదరాబాద్లోనే ఈ రెండింటిని ఏర్పాటు చేశారు. మిగతా 2 మీకు దొరికినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఈ 2 బుక్లు అయితే వెతికాను, దొరకలేదు. వివిక ప్రసాదరావు బుక్లో కూడా మనకి ఇది దొరకలేదండి. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి ఒకసారి. జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది అన్నాడు. రఘునాథరావు బుక్లో పేజ్ నెంబర్ 186 తీయండి. ఇవ్వండి, మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా ఉందండి, డైరెక్ట్గా లేదు ఈ బిట్టు. మనకి 1926 ఏప్రిల్ 26న విజయవాడలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు అన్నాడు. ఇది ఏర్పడే సమయానికి మనకున్న పార్టీ ఏంటంటే జస్టిస్ పార్టీ అండి. మనకి ఇది మొత్తం ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఇక జస్టిస్ పార్టీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికే ఇందులో భాగం అండి. ఇదంతా కూడా ఇందులో భాగంగానే వచ్చింది. క్వశ్చన్ అయితే మాత్రం మనకి ఈ బుక్ నుండి ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు. ఇది మనకి పి రఘునాథరావు బుక్లోనే 79th పేజీలో ఉందండి. ఒకసారి చెక్ చేయండి, నేను చెప్పట్లేదు, టైం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. క్రింది ప్రకటనలో ఏది లేకపోతే ఏవి సరికాని అన్నాడు.
పేజ్ నెంబర్ 193 బిఎస్ హనుమంతరావు తీయండి ఒకసారి. ప్రోలరాజుకు అరికేసరని బిరుదు ఉంది. ప్రోలరాజుకు అరికేసరని బిరుదు ఉంది. సరిపోయింది స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టాడు అన్నాడు. పేజ్ నెంబర్ 210 తీయండి. కనిపిస్తుందా చూడు. రుద్రమ కాలం నాటికి ఈ వంశాలు క్షీణించి నాయంకర విధానం అమలు జరిగింది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రతాపరుద్రుడు అని ఇచ్చాడు. కానీ ప్రతాపరుద్రుడు కాదండి, రుద్రమదేవ కాలంలో నాయంకర విధానం ప్రవేశపెట్టబడింది. సో ఈ స్టేట్మెంట్ మన తప్పు. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ చూడండి. శ్రీశైలంకు చెందిన రామేశ్వర పండితుని నుండి రెండో బేతరాజు శైవమత దీక్షను పొందాడు అన్నాడు. బిఎస్ హనుమంతరావు 215. చూడండి. బేతరాజు అతని కుమారుడు దుర్గరాజు శ్రీశైల శిలామఠాధిపతి అయిన రామేశ్వర పండితుని కాలాముఖాచార్యుని శిష్యులు. అంటే ఆయన శిష్యులు అని చెప్పాడు. డైరెక్ట్ మనకి అతని నుండి శైవమత దీక్షను తీసుకున్నారనే విషయం చెప్పలేదండి. కానీ అతని శిష్యులు కాబట్టి మనం అతని నుండి తీసుకున్నారని మనం గ్రహించవచ్చు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. సో మనకి స్టేట్మెంట్ బి మాత్రమే తప్పు. ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఓకే. నెక్స్ట్ ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం ఇది అన్నాడు. పేజ్ నెంబర్ 44 తీయండి. బిఎస్ హనుమంతరావులో ముఖ్యంగా నెవాస అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఈ నెవాస అనేది మహారాష్ట్రలో ఉంది. దగ్గర శాతవాహన వంశంలోని తొలిరాజులైన కనహ, సిరిశాతకర్ణి, సిరిశాతవాహనుల నాణేలు, ముద్రలు లభించినాయి. ముద్రలు అంటే మనకి శాసనాల టైపే కదండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ అంతా అర్థం చేసుకున్న తర్వాత ఇది ఒకసారి చదవండి. పై చర్యల వల్ల పశ్చిమాంధ్ర ప్రాంతం, ఆగ్నేయ మహారాష్ట్ర ప్రాంతం కలిసిన రాజ్యమే శాతవాహన తొలి అధికారపీఠం అని, దీనికి ప్రతిష్టానం రాజధాని అని తెలిసిన సారాంశము. అంటే మనకి ఆ స్టేట్మెంట్ బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం ఏదంటే మహారాష్ట్ర. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి ఒకసారి. క్రింది ప్రకటనలో శాతవాహనులను గూర్చి నిజం కాని ప్రకటన ఏదన్నాడు. ఫస్ట్ది ఏంటంటే పురాణాలలో వారిని ఆంధ్ర భృత్యులని పేర్కొన్నారు అన్నాడు. పేజ్ నెంబర్ 36 బిఎస్ హనుమంతరావు తీయండి. కొన్ని పురాణాలు ఈ రాజులని ఆంధ్ర భృత్యులని వ్యవహరిస్తున్నాయి. సరిపోయిందా స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. వారు ప్రాకృత మరియు ద్రావిడ లిపిలతో కూడిన ద్విభాషా నాణేలను ముద్రించారు. పేజ్ నెంబర్ 38 చూడండి ఒకసారి. ఇటీవల లభించిన శాతవాహనుల వెండి నాణేలు కొన్నింటిపై రాజుల పేర్లు 2 భాషల్లో ఉన్నాయి. అందొకటి ప్రాకృతం, మరొకటి గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్న దేశీ అనే భాష కూడా చెప్పవచ్చు అన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా అదే చూడండి. వారు ప్రాకృత మరియు ద్రావిడ లిపిలతో కూడిన ద్విభాషా నాణ్యాన్ని ముద్రించారు. సరిపోయింది కదా. ద్రావిడ భాషనే మనం దేశీ భాషను కూడా అంటాం. అదే మనకి ఇక్కడ కొంచెం మార్చి ఇచ్చాడు. కొన్ని మనకి చాలా క్వశ్చన్లు ఏంటంటే చిన్న వర్డింగ్ మార్చాడండి. మనం కొంచెం అర్థం చేసుకొని వాటిని ఆన్సర్ చేయాలి. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. వారు బౌద్ధం మరియు హిందూ మతాలను పోషించారు అన్నాడు. బిఎస్ హనుమంతరావులో పేజ్ నెంబర్ 64 చూడండి. మత పరిస్థితులు బ్రాహ్మణ మతం, జైన మతం, బౌద్ధ మతం వీటన్నిటిని వాళ్ళు పోషించారంటే నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా సరిపోయింది. నెక్స్ట్ వారికి కాకతీయులతో వైవాహిక బంధం ఉంది అన్నాడు. ఇది మనకి జనరల్ స్టేట్మెంట్ అండి. మనకి ఎందుకంటే కాకతీయులు ఎక్కడ ఉన్నారు, శాతవాహనులు ఎక్కడ ఉన్నారు మనకు తెలుసు కదా. కాకతీయులకి శాతవాహనులకి మధ్యలో చాలా మంది రాజులు ఉన్నారు అనమాట. సో ఇది మనకి తప్పు స్టేట్మెంట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 37 క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏదో అన్నాడు. గుర్రం జాషువా గురించి ఇచ్చాడండి. నాకైతే ఈ క్వశ్చన్ ఎక్కడ దొరకలేదండి. ఈ 3 బుక్స్లో కూడా ఎక్కడ దొరకలేదు. మీరు దొరికినట్లయితే కామెంట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ దేశం అంటే మెట్టు కాదు అనే గేయం ఏ పుస్తకంలో రాయబడింది అన్నాడు. మనకి పి రఘునాథరావు పేజ్ నెంబర్ 368 తీయండి. చూడండి. గురజాడ అప్పారావు ముత్యాల సరాలు రచనతో తెలుగు కవిత్వ రచనలో ఒక కొత్త ధోరణి ప్రారంభమైంది అన్నాడు. ఇక్కడ చూడండి. మాతృభూమిని కేవలం ఒక మట్టి ముద్దగా భావించి ప్రజలను మరిచే దేశభక్తుల్ని గురజాడ అపహాస్యం చేశాడు. అంటే మాతృభూమి మట్టి ముద్ద, మన దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి మనకి. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అనేది మనకి దాని నుంచి వచ్చిందని. నెక్స్ట్ 39th క్వశ్చన్ కూడా మనకి ఎక్కడ దొరకలేదండి. నేను వెతికాను. ఈ 3 బుక్స్లో కూడా ఎక్కడ లేదు. మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 40th క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నాడు. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. పాతారాతి యుగపు బిల్లు స్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి అన్నాడు. పేజ్ నెంబర్ 23 ఒకసారి చూడండి. కర్నూలు జిల్లాలో బిల్లు స్వర్గం మరొక పాతారాతి యుగ స్థావరంగా కనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మనకి అనంతపురం అన్నాడు. కాదండి, ఇది కర్నూలు జిల్లా. అందువల్ల స్టేట్మెంట్ ఏ తప్పు మనకి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. నంద్యాల జిల్లాలో ఉన్న బేలుం గుహలో భారతదేశంలో 2వ అతి పొడవైన గుహలు అన్నాడు. ఈ స్టేట్మెంట్ మనకు దొరకలేదండి. ఈ 3 బుక్స్లో కూడా నేను చూసాను. నాకైతే దొరకలేదు. మీకు దొరికితే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా దొరకలేదండి. జంతువుల ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశం అంతటిలో కల్లా ఆంధ్రదేశంలోని కర్నూలు మరియు ముచ్చట్ల చింతామణి గవి గుహలలో మాత్రమే లభించాయి అన్నాడు. ఈ స్టేట్మెంట్ అయితే నాకు దొరకలేదు. ఈ ఒక్క స్టేట్మెంటే దొరికింది. సో మనకి ఏ స్టేట్మెంట్ అయితే తప్పని తెలుసు, కానీ బి తప్ప లేదా అని తెలిస్తే మనం ఇది ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ క్వశ్చన్ అయితే దొరకలేదండి. 41 క్వశ్చన్ చూడండి. రఘునాథరావు బుక్ 45 పేజీ తీయండి ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ అన్నాడు. చూడండి. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరాలు ఇచ్చాడు చూడండి. మచిలీపట్నం, పాండిచ్చేరి, చంద్రనాగూరు, వీటి తర్వాత మాహే, కారైకల్, యానం. మనకి ఇట్లా ఉన్నది ఏదంటే యానం. సో ఆన్సర్ యానం అవుతుంది. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. క్రింది రచనలో శ్రీనాథ్ నుంచి రచించబడనది నాట్ రిటన్ బై శ్రీనాథ్ అన్నాడు. ఓకేనా.
మనకి రఘునాథరావు బుక్ పేజ్ నెంబర్ 355 తీయండి. చూడండి, శ్రీనాథ యుగం, కాశీఖండం, భీమేశ్వర పురాణం, హరివిలాసం, పల్నాటి వీర చరిత్ర. మనకి హరివిలాసం, పల్నాటి వీర చరిత్ర ఉంది. శివరాత్రి మహత్యం కూడా ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనకి అది కూడా ఈ బుక్లో ఏడ ఉంటుందని నేను చూడలేదు. మదన విలాస బాణం అనేది మాత్రం నాగనాథ్ కవి రచించాడండి. ఇది నేను చూసాను, కానీ పేజ్ నెంబర్ రాసుకోలేదు. ఈ బుక్లో అయితే ఉందండి, మనకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో అయితే ఇది ఉందండి. ఓకేనా. నెక్స్ట్ నీటి విధానం ఎవరికి సంబంధించింది అన్నాడు. ఇది మనకి రఘునాథరావు బుక్ లో 32 పేజ్లో ఉందండి. ఒకసారి చూడండి, నేను చెప్పట్లేదు దీని గురించి. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. రెండు స్టేట్మెంట్ ఇచ్చాడండి మనకి, ఎసర్షన్ రీజన్ టైపు. శాతవాహనంతర యుగంలో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది అన్నాడు. పేజ్ నెంబర్ 109 బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీయండి. చూడండి, శాతవాహన యుగాంతానికి రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం క్షీణించి పరిశ్రమలకు నష్టం వాటిల్లి వ్యవసాయంపై ప్రజానికం దృష్టి మరలడంతో విపరీతమైన ఆర్థిక సాంఘిక పరిణామాలు జరిగినాయి. వాడు క్వశ్చన్ ఇచ్చాడు మనకి, రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది అన్నాడు. సో తప్పు, ఇది స్టేట్మెంట్ ఏ అని తప్పు. ఎందుకంటే వాణిజ్యం క్షీణించిందని చెప్పాడు ఇక్కడ. రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం క్షీణించిందని చెప్పాడు ఇక్కడ. ఓకేనా. సో స్టేట్మెంట్ 1 అనేది తప్పు, అంటే ఎసర్షన్ తప్పు మనకి. ఓకేనా. రీజన్ ఒకసారి చూడండి, మనకి ఇది బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో లేదండి, మనకి డైరెక్ట్గా పీవీకే ప్రసాదరావులో ఈ లైన్ ఉందండి. మనకు ఒకసారి చూపిస్తాను చూడండి. పేజ్ నెంబర్ 98. శాతవాహనుల తర్వాత మరెవరు వాడబొమ్మతో నాణేలను వేయలేదు, దీనికి కారణం వర్తక వాణిజ్యాలు క్షీణించడం. డైరెక్ట్ లైన్ అండి, ఈ లైన్ తీసి మనకి స్టేట్మెంట్గా ఇచ్చాడు. సో ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్, ఈ 3 బుక్స్ దయచేసి అందరూ చదవండి. నెక్స్ట్ 45th క్వశ్చన్ కూడా నాకు దొరకలేదండి. మిలియన్ కవిగా పిలువబడిన కవి ఎవరు అన్నాడు. ఇది ఆన్సర్ గుర్రం జోష్. నాకైతే దొరకలేదు, మీరు ఒకసారి దొరికితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 46th క్వశ్చన్ కూడా దొరకలేదండి, ఇది మనకి 3 బుక్స్లో కూడా లేదు. ఇలాంటి మనకి ఏవైతే అక్కడక్కడ దొరకని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి మాత్రం మనం ఏదైనా మార్కెట్లో ఉన్న బుక్ తీసుకొని చదివితే సరిపోతుందండి. మిగతా వాటికి మాత్రం మనకి 3 బుక్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించిన అన్నాడు. మనకు బిఎస్ఎల్ హనుమంతరావు పేజ్ నెంబర్ 115లో ఉండవల్లిలోని 3 గుహల్లో అనంత సైన్యం గుడి అయిపోయారు మధ్యస్థాయి ఉన్న గుడి పెద్దదనంటే ఉండవల్లి గుహల గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. సో అందుచేనిది విష్ణు కుండల నిర్మాణం నిర్ణయించవచ్చు. ఓకేనా. ఈ ఉండవల్లి గుహల గురించే చెప్తున్నాడు అనమాట. అంటే విష్ణు కుండల నిర్మాణం అన్నమాట ఇది. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుందంటే విష్ణు కుండినలు. 48వ క్వశ్చన్ చూడండి, రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణు కుండిన రాజు ఎవరు అన్నాడు. పేజ్ నెంబర్ 95 తీయండి. బిఎస్ఎల్ హనుమంతరావు క్లియర్గా లైన్ తీసి ఇచ్చాడండి. చూడండి, కళింగ దండయాత్ర తర్వాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరుపురానికి రాజధానిని మార్చినాడు. ఎవరంటే మాధవవర్మ. సో చూడండి, ఆన్సర్ మాధవవర్మ. రాజధానిని అమరపురం నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండరాజు ఎవడంటే మాధవవర్మ. చాలా క్లియర్గా లైన్ టు లైన్ తీసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడండి. నెక్స్ట్ ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ అండి. ఇది మనకి జైనిజం, బుద్ధిజం, శైవిజం, యానిమిజం మనం చదివితే ఆటోమేటిక్ అర్థమై పెట్టొచ్చండి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ ఎక్కడ దొరకదు. నెక్స్ట్ ఈ క్రింది కవులు ఎవరిని అభినవ నన్నయ్య అంటారు. ఈ క్వశ్చన్ కూడా దొరకలేదండి, మీకు దొరికితే కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే రాయిప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ చూడండి, 51 క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది. రఘునాథరావు బుక్ తీయండి, 234 పేజీ తీయండి ఒకసారి. కృషికార్ లోక్ పార్టీ తిరుపతిని రాజధానిగా చేయాలని కోరింది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మనకి పేర మొత్తం ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు టైం లేదండి, ఈ వీడియోలో అంత ఎక్కువ వస్తుందని నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి. విజయవాడలో నెడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవ్ నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహేషి అని అన్నాడు. మనకు ఆన్సర్ ఏంటంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఇది మనకి పేజీ నెంబర్ 123 బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఉందండి. కుబ్జ విష్ణువర్ధనునకు మకరధ్వజుడు అనే బిరుదు కూడా ఉంది. అతడు పరమ భాగవతుడు. అతని భార్య అయ్యన మహాదేవి జైన మతాభిమాని. బెజవాడలో కవరూరి గన జైన యతులకు నిడుంబ వసతి నిర్మించింది. ఓకేనా, అదే ఇచ్చాడు మనకు వచ్చిన. నిడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరు పట్టమహేషి అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 53 క్వశ్చన్. క్రింద వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడిగాడు. ఫస్ట్ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పనిచేశారు మరియు విశాలాంధ్ర వాదాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు అన్నాడు. పేజ్ నెంబర్ 244 రఘునాథరావు బుక్ తీయండి. చూడండి, కమ్యూనిస్టులు మాత్రం విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని మొదటి నుంచి కోరుతున్నారు. మొత్తం ఇదంతా చదవండి, ఒకసారి చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్లీ కమ్యూనిస్టులు స్వాతంత్రానికి ముందు నుండి కూడా విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతున్నారు. ఓకేనా, ఒకసారి అది చదివితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే తెలంగాణ రాజకీయాలలో కమ్యూనిస్టులు బలమైన పాత్ర పోషించారు. ఇది క్లియర్గా లేకపోయినా మనకి ఈ స్టేట్మెంట్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. చూడండి, 1952లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రాలోను తెలంగాణలోను కమ్యూనిస్టులు విజయం సాధించారు. అంటే ఆంధ్రాలోను తెలంగాణలోను 1952 ఎన్నికల్లో విజయం సాధించారంటే అర్థం ఏంటి?
వాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించినట్టే కదా. రెండోది ఏంటంటే మీరు ఒకసారి ఈ పేరాలన్నీ చదివినట్లయితే కమ్యూనిస్టులు తెలంగాణ రాజకీయాల్లో ఎంత బలమైన పాత్ర పోషించారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. అంటే కొంచెం జనరలైజ్డ్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు అన్నాడు. ఇది తప్పండి. ఎందుకంటే కమ్యూనిస్టులు ఫస్ట్ నుండి కూడా విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతున్నారు. విశాలాంధ్ర అంటే అర్థం ఏంటి? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని. ఇక్కడ సమగ్ర భాషా రాష్ట్రాలు అంటే అర్థం ఏంటంటే భాష ఒకటైనప్పటికీ మాండలికం వేరే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మాండలికం ఒకలా ఉంటుంది, ఆంధ్ర ప్రజల మాండలికం ఒకలా ఉంటుంది. స్లాంగ్ వేరే అయినప్పటికీ ఒకే భాష కలిగిన రాష్ట్రాలను ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడాన్ని సమగ్ర భాషా రాష్ట్రాలు అంటారు. సో దీనికి వీళ్ళు వ్యతిరేకించాలంటే తప్పండి. ఇది వ్యతిరేకించలేదు. వీళ్ళు దీనికి ఫస్ట్ నుండి కూడా కావాలని కోరుతున్నారు. సో ఆన్సర్ సి మాత్రమే. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. శ్రీకృష్ణదేవరాయలు తన తీరాంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు అన్నాడు. పిఎస్ఎల్ హనుమంతరావు, పేజ్ నెంబర్ 301. చూడండి, తెలంగాణ రాయల వశం అయ్యింది. అటు నుండి జమ్మిలోయ గుండా సాగి వేంగి అంటే రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అన్నమాట, కోన కొట్టాములను ఆక్రమించి పుట్నూరు సింహాచలం చేరినాడు. పుట్నూరు దగ్గర రాయలకు చితాబ్ ఖాన్కు భీకర యుద్ధం జరిగింది. రాయలు గెలుపొంది విజయస్తంభం ప్రతిష్ఠించినాడు. ఈ క్వశ్చన్ కొంచెం డైరెక్ట్గా ఉందండి. అదేంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? తీరాంధ్ర అని అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తన తీరాంధ్ర విజయాలకు చిహ్నంగా అన్నాడు. ఇక్కడ మనకి తీరాంధ్ర అంటే ఏంటంటే మనకి సింహాచలం, పుట్నూరు, కోన, కొట్టాములు, నెక్స్ట్ రాజమండ్రి ఇవన్నీ కూడా తీరాంధ్రే కదా. ఇక్కడ మనకు బుక్లో ఎలా ఉందో అలా ఇవ్వకుండా తీరాంధ్ర అనే పదం వాడాడు అనమాట. సో మనం కొంచెం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి 55 క్వశ్చన్ కూడా దొరకలేదండి. రఘునాథరావు బుక్లో అయితే ప్రజెంట్ ఈ క్వశ్చన్ లేదు. వీలైతే ఎక్కడ దొరికితే చెక్ చేయండి. నెక్స్ట్ 56 క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ అభివృద్ధి కలిగి ఉన్న విష్ణుకున్న రాజు ఎవరు అన్నాడు. పేజ్ నెంబర్ 95 తీయండి. పిఎస్ఎల్ హనుమంతరావు ఇక్కడ మాధవ వర్మ గురించి మాట్లాడుతున్నాడు అండి. చూడండి, ఇదంతా ఈ పేర అంతా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇతనికి జనాశ్రయ బిరుదు ఉంది. ఓకేనా. ఆ క్వశ్చన్ మనకి ఇచ్చాడు చూడండి, మాధవ వర్మ. ఓకేనా. నెక్స్ట్ 57th క్వశ్చన్ ఒకసారి చూడండి. మనకి మ్యాచ్ ఏమి ఇచ్చాడండి ఈ క్వశ్చన్. మనకి ఇందులో పెదనందిపాడు ఆందోళన, రామదొండ ఈ రెండు స్టేట్మెంట్లు కూడా మనకి రఘునాథరావు బుక్లో 170 మరియు 165 పేజీల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నేను మరి చూడట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. అదే ఈ రెండు స్టేట్మెంట్ దొరకలేదండి. ఈ రెండు బుక్లో కూడా మనకి కవిరాజు, నా జీవిత కథ ఈ రెండు అయితే రఘునాథరావు బుక్లో లేవండి. మరో విషయం అంటే మనకి సక్సెస్ ఆర్బిట్ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రఘునాథరావు బుక్, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో లేని వాటిని సేకరించి వాటిని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ 58th క్వశ్చన్ ఒకసారి చూడండి. రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. స్టేట్మెంట్ ఏ చూడండి. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతర్బా అంటారు అన్నాడు. రఘునాథరావు బుక్లో పేజ్ నెంబర్ 75 తీయండి. చూడండి, మోతర్బా అంటే మగ్గపు పన్ను విధించి స్థానిక వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడు. అంటే మోతర్బా అనేది మగ్గపు పన్ను, వాడేమన్నాడు ఉప్పు పన్ను అన్నాడు. సో స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూడండి. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుండి వసూలు చేసే శిస్తును పేష్కష్ అంటారు. పేజ్ నెంబర్ 72 తీయండి. చూడండి, చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్ తీసి క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు. జమీందారుల నుండి పేష్కష్ మొత్తాన్ని చాలా తక్కువగా నిర్ణయించడంతో చాలా మంది జమీందారులు నాశనం అయ్యారు. ఓకేనా. సో జమీందారులకు దించే పని పేష్కష్, ఇది సరిపోయింది స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఏ తప్పు, బి సరైనది అనమాట. సో ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 59th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు చూడండి. ఎసర్సన్ రైతులకు వచ్చినండి ఇది. ఎసర్సన్ చూడండి, 1611 ADలో కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవుని చేరుకుంది అన్నాడు. పేజ్ నెంబర్ 37 తీయండి. రఘునాథరావు బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. గ్లోబ్ అనే ప్రసిద్ధి చెందిన నౌకను హిప్పన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ పంపించింది. ఇక్కడ ఏమన్నాడు? హాకిన్స్ దళాధిపత్యం అన్నాడు. సో హాకిన్స్ కాదండి, హెప్పన్ వస్తుంది ఇక్కడ హెప్పన్ అనే పదం వాడాలి. సో ఈ స్టేట్మెంట్ తప్పు అనమాట. మనకి ఈ స్టేట్మెంట్ ఉంది కానీ డైరెక్ట్గా లేదండి. ఇలాంటివి మనం యాడ్ చేసుకోవాలి. ఇలాంటి యాడింగ్స్ అన్ని కూడా మీరు చదివేటప్పుడు మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ లెసన్ ఇచ్చేటప్పుడు ఆ లెసన్లో ఏవైతే అవసరమో అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ ఇచ్చాడు. తీరాంధ్రంలో వ్యాపార సౌకర్యాన్ని పొందేందుకు గోల్కొండ నవాబుతో కంపెనీ సంప్రదింపులు జరిపింది. గోల్కొండ నవాబు అన్నాడు కానీ ఆ నవాబు ఎవరని చెప్పలేదు. నేను ఇక్కడ రాసుకున్నానండి చదివేటప్పుడు. మహమ్మద్ కులీ కుతుబ్ అదే ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఏ తప్పు కానీ ఆర్ నిజం. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి. మనకి రచనలు ఇచ్చాడండి. మనకి ఇది రఘునాథరావు బుక్లో ఉన్నాయి చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 127 తీయండి. చూడండి, జపనీయం శ్రీరామ్ వీరబ్రహ్మం. నెక్స్ట్ 369 తీయండి. చూడండి, శ్రీశ్రీ మహాప్రస్థానం. నెక్స్ట్ 366 కన్యాశుల్కం, గురజాడప్పారావు కన్యాశుల్కం. నెక్స్ట్ 1000 పడగలు 362 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు. ఓకేనా. అది డైరెక్ట్గా మనకి ఈ అనుబంధాల నుండి దగ్గర 5 నుంచి 6 క్వశ్చన్లు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. రఘునాథరావు బుక్లో ఏ అనుబంధం 1, అనుబంధం 2 ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి నుండి మనకి 5 నుంచి 6 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ 61 క్వశ్చన్ చూడండి. విజయపురి ఇక్ష్వాకులను గూర్చి క్రింది ప్రకటనలు సరికానిదేది అన్నాడు. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని పేర్కొన్నాయి. పేజ్ నెంబర్ 73 బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీయండి. చూడండి, శాతవాహనులను
ఆంధ్రులను వర్ణించినట్టే శ్రీపర్వత ప్రాంతీయులను ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పురాణాలు వర్ణించినాయి. సరిపోయింది కదా స్టేట్మెంట్. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పేర్కొన్నాయి. స్టేట్మెంట్ ఒకటి రైట్. నెక్స్ట్ చూడండి. విజయపురి ఇక్ష్వాకులను వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. ఓకేనా. పేజ్ నెంబర్ 73 చూడండి ఒకసారి. ఇక్కడ కొంచెం డైరెక్ట్ కొంచెం చూసుకోండి. శ్రీపర్వతీయులు తమ శాసనాల్లో ఉత్తరాపదం నుండి వచ్చినట్లుగా గాని తమ కోసలాదేశులతో సంబంధం ఉన్నట్లుగా చెప్పుకోలేదు. అంటే ఇక్కడ కోసలాదేశులు అంటే ఎవరంటే కోసల రాజధాని అంటే అయోధ్య అండి. ఓకేనా. కోసలని అయోధ్యని మనం ఒకటనే విషయం గుర్తుంచుకోవాలి. కోసల రాముడు అయోధ్య రాముడు అంటాం కదా. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇక్కడ ఏంటంటే విజయపురి ఇక్ష్వాకుల వారి శాసనంలో అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు అన్నాడు, కానీ సంబంధం ఉన్నట్లుగా చెప్పుకోలేదు అన్నాడు ఇక్కడ. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. సో డైరెక్ట్ లైన్ తీసి ఇచ్చడానికి వచ్చిన. ఓకే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. విజయపురి ఇక్ష్వాకులకు ఉజ్జయిని శక లేదా పశ్చిమ సాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది అన్నాడు. పేజ్ నెంబర్ 75 ఒకసారి చూడండి. ఉజ్జయిని శకరా కుమార్తె రుద్రధర భట్టారికను తన కుమారుడు వీరపురుషదత్తునికి పెండ్లి చేసినాడు. సరిపోయింది కదా. ఏమడిగాడు? విజయపురి ఇక్ష్వాకులకు ఉజ్జయిని శక పశ్చిమ శాత్రప రాజులతో వివాహ సంబంధం ఉందన్నాడు. సరిపోయింది కదా స్టేట్మెంట్. అని పెళ్లి చేశాడు కదా. ఇక్కడ ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? శకరా కుమార్తె రుద్రధర భట్టారికను తన కుమారుడు వీరపురుషదత్తునికి ఇచ్చి పెండ్లి చేసినాడు. ఎవరు? ఈ శ్రీశాంతమూలుడు ఈ పెండ్లి జరిపినాడు అనమాట. నెక్స్ట్ 62 క్వశ్చన్ చూడండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య క్యాబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు అన్నాడు. ఇది మనకి పేజ్ నెంబర్ 252లో ఉంది. 60:40 ఆన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ 63 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎసర్సన్ రీజన్ క్వశ్చన్ అండి ఇది. ఎసర్సన్ ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు అన్నాడు. రఘునాథరావు బుక్ పేజ్ నెంబర్ 90. ఈ పేర మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఉన్నాం. కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో యుద్ధాలు కానీ అల్లకొల్లోలు కానీ చెలరేగలేదు అన్నాడు. ఓకేనా. చూడండి. సుస్థిరమైన పాలనను అందించిన కంపెనీకి ప్రజలు కృతజ్ఞతలుగా ఉండేవారు. ముస్లిం పాలనలో వీసికిపోయిన ప్రజలకు కంపెనీ పాలనలో ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కలిగింది. ఇలా మొత్తం ఈ పేర మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ దక్షిణ భారతంలోని సిపాయిల విధేయత భారతదేశంలోని కంపెనీ ప్రభుత్వాన్ని పూర్తిగా రక్షించిందని చెప్పవచ్చు. అంటే ఇదంతా చదివితే మనకి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ దొరుకుతుందండి. కొంచెం జనరలైజ్గా ఇచ్చాడు, చూసుకోండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అప్పటి నిజాం నవాబు ఆఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరి అవలంబించాడు. పేజ్ నెంబర్ 88 తీయండి. చూడండి. ఇదంతా మనకి సిపాయిల తిరుగుబాటు కాలం నాటి మ్యాటర్ అండి ఇది. నైజాం ఆఫ్జలుద్దౌలా అతని ప్రధానమంత్రి మొదటి సాలార్ జంగ్లో కంపెనీకి పూర్తి విధేయుడిగా ఉండడం వలనే ఈ ప్రశాంతత సాధ్యమైందని చెప్పవచ్చు. ఏం స్టేట్మెంట్. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్లు సరైనవేనండి, కానీ ఒకదానికి కూడా సంబంధం లేదు. అందువల్ల మనకి ఆన్సర్ 2 అవుతుంది అనమాట. ఏ మరియు ఆ 2 నిజం, కానీ ఆర్ఏకు సరైన వివరణ కాదనమాట అర్థం. నెక్స్ట్ వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు అన్నాడు. పేజ్ నెంబర్ 370 తీయండి. రఘునాథరావు బుక్ రావి నారాయణ రెడ్డి రచించిన వీర తెలంగాణ. అంటే మనకి కంప్లీట్గా ఇవ్వలేదండి బుక్లో, ఇక్కడే మాత్రం కంప్లీట్గా ఇచ్చాడు. చూడండి. వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలను ఇచ్చాడు, ఇక్కడేమో వీర తెలంగాణ మాత్రం ఇచ్చాడు. ఓకేనా. ఇదే మనకు క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూడండి. గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది. చూడండి. లవ్ అండ్ రొమాంటిక్. 2 గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథను రచించాడు అన్నాడు. బిఎస్ఎల్ మంత్రావులో పేజ్ నెంబర్ 68. చూడండి, చాలా క్లియర్గా ఉంది. గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో బృహత్ కథను పైశాచీ భాషలో రాశాడు. చూడండి. గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథను రచించాడు అన్నాడు. ఓకేనా. సో తప్పు ఇది. మనకి ఏంటి పైశాచీ భాష అన్నాడు. క్లియర్గా ఉంది ఇక్కడ క్లియర్గా చూడండి. బృహత్ కథను పైశాచీ భాషలో రచించాడు. నేను ఒక అంటర్లైన్ కూడా చేసుకున్నాను దీన్ని. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. దాని ముందు స్టేట్మెంట్. బృహత్ కథ నష్టమైనది అన్నాడు. సరే, కానీ అందులో ఒక్క లంబకమే కథా సత్యసాగరానికి మాతృక అయినది. గాథా సప్తశతి వల్ల నాటి ఆంధ్రులంతటి శృంగార ప్రియులో తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి. మనకి తెలుగులో ప్రేమ నేపథ్యం అన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. లవ్ అండ్ రొమాంటిక్. ఓకేనా. రొమాంటిక్ అంటే శృంగారం కదా, శృంగార ప్రియులు తెలుస్తుంది అన్నాడు. సో అంటే మనకి స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి తప్పు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 66 క్వశ్చన్ ఒకసారి చూడండి. విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు. పేజ్ నెంబర్ 244. రఘునాథరావు బుక్ తీయండి. చూడండి. 1949 నవంబర్లో ఏ కాళేశ్వరరావు విజయవాడలో విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశాడు. అదొక స్టేట్మెంట్. మనకి గుర్తుండాలి, ఈ డేట్స్ గుర్తుండాలండి. నెక్స్ట్ ధార్ కమిషన్. పేజ్ నెంబర్ 226. చూడండి. ధార్ కమిషన్. నేను ఇక్కడ డేట్ రాసుకున్నాను, ఇదే ఈ డేటే. ఓకేనా. ధార్ కమిషన్. నెక్స్ట్ స్వామి సీతారాం నిరాహార దీక్ష. 231. స్వామి సీతారాం నిరాహార దీక్ష మనం చూడండి. 1951 ఆగస్టు 15 ప్రారంభించి సెప్టెంబర్ 20 ప్రారంభించేశాడు. సో అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం ఏర్పాటు. ఓకేనా. దీన్ని ఫజలాల కమిషన్ అంటాం మనం. మనకి ఇది పేజ్ నెంబర్ 242లో ఉంది చూడండి.
రాష్ట్రాల పునర్విభజన సంఘం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, నెహ్రూ 1953 డిసెంబర్ 22 ఏర్పాటు చేశాడు. ఓకేనా, ఇవి మనకి డేట్లు గుర్తుంటే ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇది కూడా మనకి రఘునాథరావు బుక్ నుంచి వచ్చాయి. నెక్స్ట్, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు? ఇది కూడా మనకి పేజ్ నెంబర్ 230లో రఘునాథరావు బుక్లో ఉందో ఒకసారి చూడండి, నేను మరి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా, నెక్స్ట్, ఈ క్వశ్చన్ దొరకలేదండి, 68 క్వశ్చన్ దొరకలేదంటే ఒకసారి మీరు చెక్ చేయండి, దొరికినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, కారవేల రాజు పోషించిన మతం ఏది అన్నాడు? పేజ్ నెంబర్ 65 బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీయండి, పేజ్ నెంబర్ 65. హెడ్డింగ్ చూడండి, జైన మతం. ఓకేనా, దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, అమరావతి సమీపంలోనే వడ్డమాను కొండపై సంప్రతి వ్యవహారం ఏర్పడింది. అచ్చటనే కారవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించాడని ఇటీవల దొరికే శాసనాల వల్ల తెలుస్తున్నది అన్నాడు. ఓకేనా, అది మనకి ఇచ్చాడండి. చూడండి, కారవేలుడు రాజు పోసిన మతం ఏంటంటే జైన్ మతం. నెక్స్ట్, తెలుగు భాషలో మొదటి వచ్చిన నవల పేరేంటంటే రాజశేఖర చరిత్ర అండి. ఇది కూడా నేను చెప్పట్లేదు, పేజ్ నెంబర్ 360 రఘునాథరావు బుక్లో ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్, 71 వచ్చిన ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గురుని గురించి సరికానిది అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ మనకు దొరకలేదండి, ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావు పేజ్ నెంబర్ 25 తీయండి. చూడండి, పెట్టే భూమి మీద ఉన్న సమాధిని డాల్మెన్ అని, పెట్టెను భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళు పేర్చిన సమాధిని శిస్తని అంటారు. డాల్మన్లు గోదావరి, కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా, శిస్తులు ఆంధ్రదేశం అంతటా విశాఖపట్నం మినహా. మనకి బ్రాకెట్లో ఎక్కడైనా ఇచ్చినట్లయితే ఆ స్టేట్మెంట్ బాగా చదవండి, ఎందుకంటే బ్రాకెట్తో ఉన్న వాటిని మనకి బిట్స్గా ఫ్రేమ్ చేస్తున్నాడు. చూడు, విశాఖ మినహా కనిపిస్తున్నాయి అన్నాడు. ఆంధ్రదేశం అంతటా కనిపిస్తుంది, విశాఖ మినహా అడిగిన ఇక్కడ ఏమన్నాడు వీడు? విశాఖపట్నంలో ఉన్నాయి అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, స్టేట్మెంట్ 3 చూడండి. సార్కోఫాగస్ మట్టి శవ పేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా చూడండి. మట్టి శవ పేటికలు లేదా ఇంగ్లీష్లో చూడండి, మళ్ళీ బ్రాకెట్ ఉంది, మనకు బిట్గా ఫ్రేమ్ చేశాడు. ఇప్పుడు మనకు బ్రాకెట్లో దగ్గర 4 క్వశ్చన్స్ వచ్చాయండి బ్రాకెట్తో ఉన్నవి. మట్టి శవ పేటికల్లో అస్థికులు కానీ మృతదేహాలు కానీ ఉంచి పాతి పెట్టే సమాధులు మరొక రకం. ఇట్టివి చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎక్కువ. అది ఇచ్చాడు కదా, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సో స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, కృష్ణా మరియు చిత్తూరు జిల్లాల్లో డోల్మెన్ శవపేటికలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. చూడండి, ఇక్కడ డాల్మన్లు గోదావరి, కృష్ణా, చిత్తూరు. ఓకేనా, కృష్ణా, చిత్తూరు, డాల్మన్ శవపేటికలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తెలియపోయినప్పుడు ఇది ఆన్సర్ చేయొచ్చు అండి, ఎందుకంటే విశాఖపట్నం ఉన్నాయన్నాడు కాబట్టి ఇది రాంగ్, కాబట్టి ఇది ఆన్సర్ చేయొచ్చు. సో శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు అన్నాడు. మనకి పేజ్ నెంబర్ 3 తీయండి, బిఎస్ఎల్ హనుమంతరావులో. చూడండి, తూర్పు కనుమలు. ఓకేనా, తూర్పు కనుమలు 2 ఆంధ్రప్రదేశ్లోనికి వ్యాపించినాయి, కానీ ప్రధాన పర్వత శ్రేణులు మాత్రం తూర్పు కనుమలే. పేరుని బట్టి అవి ఏకశ్రేణిగా ఉండక గుట్టలుగా వేరు పేర్లతో ఉన్నాయి. శ్రీకాకుళంలో వీనికి మహేంద్రగిరులు అని పేరు. డైరెక్ట్గా ఇచ్చడికి వచ్చింది మహేంద్రగిరులు. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడే సంవత్సరం ఇది అడిగాడు. 35వ పేజీలో ఉందండి, ఒకసారి చూసుకోండి. ఇది ఆన్సర్ ఒకటండి, నేను చెప్పట్లేదు. ఓకేనా, నెక్స్ట్ 74th క్వశ్చన్ చూడండి. సీఎంలు మరియు వారి యొక్క కాలాలు అడిగాడు అండి. ఒకసారి రఘునాథరావు బుక్లో మనకి స్టార్టింగ్ పేజీలో ఒక లిస్ట్ ఇచ్చాడు, చూడండి మొత్తం లిస్ట్. ఇందులో నుండి క్వశ్చన్ ఇచ్చాడండి. ఓకేనా, ఇది చూసుకోండి, నేను మరి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా, ఎక్కడున్నాయని చెప్పడం నా బాధ్యత అండి, ఎందుకంటే టైం లేదు. 75 క్వశ్చన్ చూడండి. ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో, రఘునాథరావులో రెండిట్లో లేదండి. ఒక బిపిన్ చంద్రపాల్ పర్యటన మాత్రం మనకి బిఎస్ఎల్ హనుమంతరావు పేజ్ నెంబర్ 130లో చూసుకోండి. కానీ పీవీకే ప్రసాదరావులో వీటి హెడ్డింగ్తో సహా ఇచ్చాడండి చాలా క్లియర్గా. చూడండి, బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన, కాకినాడ దొమ్మి కేసు, కోటప్పకొండ దొమ్మి కేసు, రాజమండ్రి కళాశాల సంఘటన, తెనాల బాంబు కేసు, అదండి. ఓకేనా, ఇవే మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు. ఇదండి విషయం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా చెప్పానండి. ఎవరికైనా కొంచెం స్పీడ్గా ఉందని అనిపిస్తే కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. ఏపీ హిస్టరీకి ఈ 3 బుక్స్ ఎంత ముఖ్యమో అనేది మీకు ఈ వీడియో చూసి అర్థమయ్యే ఉంటుంది. అదేవిధంగా నేను మన నెక్స్ట్ వీడియోలో మనకు 2025 ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్లో పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మరొక వీడియో చేస్తాను. దయచేసి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పానండి, మనకి జనవరి 1 నుండి మన ప్లాన్ ప్రకారం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. అదేవిధంగా మన సక్సెస్ ఆర్బిట్ అకాడమీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.